మిత్రులందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం. 1975వ సంవత్సరం హీమ్యాన్గా పేరు పొందినటువంటి శోభన్ బాబుకు చాలా కలిసొచ్చిన సంవత్సరం. నిజానికి ఆయన 71లో వచ్చినటువంటి తహసీల్దార్ గారి అమ్మాయి చిత్రం నుంచే ఆయనకి స్లోగా ఆయన కెరీర్ పెరుగుతూ వచ్చింది గ్రాఫ్. అలాంటిది 75 ఆయన పీక్ సంవత్సరంగా చెప్పుకోవాలంటే 75 చెప్పుకోవాల్సి వస్తుంది. ప్రతి హీరోకి కూడా ఒక ఒక పీక్ ఉండేటువంటి సంవత్సరం ఉంటుంది. అంతకుముందు సంవత్సరం హీరో కృష్ణ అల్లూరి సీతారామరాజు చిత్రంతో తారాస్థాయికి చేరారు. 75లో శోభన్ బాబు గారి ప్రత్యేకత ఏమిటంటే ఆయన 74లోను కూడా 75లో కూడా రికార్డు ఉంది. 74లో అన్ని చిత్రాలు కలర్ చిత్రాలు నటించారు. అప్పుడు 6 వస్తే 75లో 8 కలర్ చిత్రాలు నటించారు. ఈ 8 6 100 రోజులు జరుపుకున్నాయి. ఒక సినిమా షిఫ్ట్ ద్వారా జరిగింది కానీ మిగిలినవి 5 బంపర్ హిట్స్. 2 సినిమాలు మాత్రం ఫ్లాప్ అయ్యాయి. సరే, వాటి గురించి వెళ్లే ముందు 75లో ఆయన కెరీర్ మనం చూస్తే మొదటి చిత్రం జనవరి 11న దేవుడు చేసిన పెళ్లి ఈ చిత్రం రిలీజ్ అయింది. అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మించారు ఈ చిత్రాన్ని లక్ష్మీ ప్రొడక్షన్స్ బ్యానర్పై. ఇది బందర్లో అప్పుడు మేము 75 జూన్ తర్వాత కరీంనగర్ ట్రాన్స్ఫర్ అయ్యి మా ఫాదర్ వస్తే అప్పటికి కరీంనగర్ షిఫ్ట్ అయ్యాను. 75 జనవరి నాటికి బందర్లోనే ఉన్నాను. బందర్ లక్ష్మీ టాకీస్లో దేవుడు చేసిన పెళ్లి సినిమా వచ్చింది. సినిమా అందులో శోభన్ బాబు గారు మీరు గమనిస్తే పోస్ట్ మ్యాన్గా నటిస్తారు. ఊళ్ళో ఉన్నటువంటి అంటే మంచితనం పక్కన ఉండేటువంటి పాత్ర. ఈ సినిమాకి సత్యానంద మాట సమకూర్చారు. తాతినేని రామారావు దర్శకత్వం వహించారు. శారద హీరోయిన్గా నటించారు. తాతినేని చలపతిరావు సంగీతం సమకూర్చారు. 2 పాటలు చాలా బాగుంటాయి. ఒకటి ఈ వేళలో నాలో ఎన్నెన్ని రాగాలు పలికేందులే అనేటువంటి పాట సుశీల్ గారు పాడింది. మరొకటి పాఠాలు నేర్పేటి పంతులమ్మ ప్రేమ పాఠాలు చెబుతావా ఇకనైనా అనేటువంటి ఒక డ్యూయెట్. ఇన్ని పాటల్లోనూ ఒక పాట ఆ రోజుల్లో విమర్శల పాలైంది. అది ఒక ఐటెం నెంబర్ అప్పట్లోనూ కూడా ఉండేవి. జ్యోతిలక్ష్మి డ్యాన్స్ పాట సూదిలో దారం సందులో బేరం అనేటువంటి పాట నా బాకర్తో పత్రికలన్నీ కూడా విమర్శించాయి ఆ పాటని. అదొక్కటి తప్పిస్తే సినిమా అంటే గ్రామీణ ప్రాంతాల్లో అవుట్డోర్లో తీసిన సినిమా చూడడానికి చక్కగా ఉంది. మళ్ళీ ఒకసారి చూశాను రివ్యూ చేసే ముందర. హైదరాబాద్లో సద్దినోత్సవం జరుపుకున్నటువంటి సినిమా ఇది దేవుడు చేసిన పెళ్లి ఈ సినిమా. తర్వాత వచ్చింది ఏప్రిల్ 11న జెమినీ వారి అందరూ మంచివారే. ఇది ఒక కన్నడ చిత్రం ఆధారంగా తీశారు. తర్వాత కన్నడ చిత్ర ఆధారంగా తమిళ్లో తీశారు. తమిళ్ తెలుగు ఇంచుమించుగా సైమల్టేనియస్గా తీశారు. ఆయన హిందీలో కూడా తీశారు. ఎస్ఎస్ వాసన్ గారు. మీకు గుర్తునే ఉంటుంది 74లో కన్నవారి కళ్ళు ఆరాధనని రీమేక్ చేశారు. జెమినీ ఫిలిమ్స్ తరఫున ఎస్ఎస్ వాసన్ గారే. వి కుమార్ సంగీత దర్శకత్వం వహించారు. జెమినీ చిత్రాలకి అప్పట్లో వి కుమారే సంగీత దర్శకత్వం వహిస్తూ ఉండేవాళ్ళు. సినిమా నిజంగా ఆకట్టుకోలేదు. అలా వచ్చింది, అలా వెళ్ళిపోయింది. కృష్ణకిషోర్లో బందర్ కృష్ణకిషోర్లో వచ్చినటువంటి సినిమా. తర్వాత మేలో ఆయన 2 సినిమాలు వచ్చాయి. 2 సినిమాలలో కూడా బాబు మంచి హైప్తో వచ్చిన సినిమా మొదటి సినిమా. మే 2న వచ్చిందంటే మే 2వ తేదీన బందరు దుర్గా కాదు నటరాజ్ థియేటర్లో వచ్చింది. బాబు సినిమా వచ్చిన సమయంలో పత్రికలు అప్పట్లో ఎలా ఉండేదంటే పబ్లిసిటీ సినిమా షూటింగ్ మొదల దగ్గర నుంచి వివిధ సందర్భాల్లో లాస్ట్ పేపర్ పెద్ద యాడ్ ఆ రాబోయే సినిమా గురించి. అంటే ఉగాది వచ్చిందనుకోండి, ఉగాది శుభాకాంక్షలు అని చెప్పి మొత్తం చాలా సినిమాలు ఓ స్పెషల్గా హాఫ్ పేజీ, క్వార్టర్ పేజీ, ఫుల్ పేజీ ఈ రకమైన యాడ్స్ ఇస్తారు. అలా బాబు చిత్రానికి ముందర నుంచి యాడ్స్ ఇచ్చుకుంటూ వచ్చారు. బాబు చిత్రం ప్రత్యేకత ఏమిటంటే రాఘవేంద్రరావు గారు అప్పటి వరకు ఆయన అసోసియేట్ దర్శకుడిగా వాళ్ళ నాన్నగారు కేఎస్ ప్రకాశ్రావు గారి దగ్గర చాలా సినిమాలకి పనిచేశారు. అలాగే ఆయన పాండవ వనవాసం మన కమలాకర్ కామేశ్వరరావు గారి దగ్గర కూడా పనిచేశారు. ఆయన మొదటి కమర్షియల్ వెంచర్ బాబు.
మొదటి కమర్షియల్ వెంచర్ చూసినప్పుడు ఎక్కడా కూడా ఒక కొత్త దర్శకుడు తీశాడే అన్న ఫీల్ లేకుండా తీశారు. బాబు మ్యూజికల్ హిట్. ఆ రోజుల్లో పాటలన్నీ కూడా రేడియోలో బాగా వస్తుండేవి. ఎన్నెన్ని వంపులు ఎన్నెన్ని సోపులు నాకున్నవేమో రెండే కందులు అనేటువంటి పాట బాగా పాపులర్. అలాగే ఒక జంట కలిసిన తరుణాన జేగంటలు మోగని గుడిలోన అనేటువంటి ఈ పాట కూడా చాలా పాపులర్. చక్రవర్తి మంచి ఫామ్లో ఉన్న సమయం 75లో చాలా సినిమాలకి ఆయన దర్శకత్వం వహించారు. సంగీత దర్శకత్వం అన్నీ కూడా హిట్సే. అంటే బాబు చాలా సెంటర్లలో 50 రోజులు ఆడింది, కానీ ఆ తర్వాత 50 నుంచి 100 రోజులు రావడం మాత్రం షిఫ్టింగ్ ద్వారా 4 సెంటర్లు, హైదరాబాదు, విజయవాడ, ఇంకో 2 సెంటర్లో ఆడింది. ఇది కమర్షియల్గా హిట్టా ఫ్లాపా అని చెప్పాలంటే ఆ రోజుల్లో బాబు అంటే మేము ఆ టీన్స్లో ఉన్నప్పుడు 14-15 ఏళ్ళ వయసులో ఈ సినిమా అంత ఎక్స్పెక్టేషన్స్ని అందుకోలేకపోయిందని చెప్పి మేము అనుకునే వాళ్ళం. కానీ సోహన్ బాబు గారు అద్భుతంగా ఈ సినిమాతో అందంగా కనిపిస్తాడు. ఆయన ఎందుకు కరెక్ట్ కాలేదు అని ఆలోచిస్తే ఇక్కడ ఆయన మరీ రాత్రి బళ్ళు అక్షరాలు నేర్చుకోవడం ఇట్లాంటివన్నీ చూపిస్తారు. ఈ సినిమాలో నిజంగా చెప్పాలంటే వాణిశ్రీ గారు చాలా హైలైట్. ఓసోస్ అనేటువంటి ఒక ఊత పదం వాడతారు ఆవిడ. అది చాలా బాగుంది. లక్ష్మి మరొక పాత్ర పోషించారు. సత్యనారాయణ ఈయనకి ప్రత్యర్థి విలన్. విచిత్రం చూడండి, మళ్ళీ మే 16 వచ్చినటువంటి సినిమాల్లో సత్యనారాయణ, సోహన్ బాబు, వాణిశ్రీ మళ్ళీ ఇదే కాంబినేషన్తో వచ్చినటువంటి సినిమా. కె విశ్వనాథ్ గారి సినిమా. డివిఎస్ రాజు గారు నిర్మించారు ఆ సినిమాని. రామలక్ష్మి గారి నవల ఆడది ఆధారంగా తీశారు. అయితే బాబును మించిన మ్యూజికల్ హిట్ జీవనజ్యోతి. అంతేకాకుండా జీవనజ్యోతి చాలా పెద్ద హిట్. అంటే 12 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల కంటతడి పెట్టించిన చిత్రం. మహిళా ప్రేక్షకుల కోసమే కొన్ని రోజులు కేటాయించి షోస్ వేశారు. అప్పటికింకా నేను బందర్లో ఉన్నాను. బందరు బృందావన్ థియేటర్లో వచ్చింది నా బాగా గుర్తు. ముద్దుల మా బాబు నిద్రవుతున్నాడు అనేటువంటి పాట ఉంది కదా, ఆ పల్లవి విశ్వనాథ్ గారు ఇస్తే నారాయణ రెడ్డి గారు కంప్లీట్ చేశారు. దాంతోపాటుగా సిన్ని ఓ సిన్ని సన్నజాజుల సిన్ని అనేటువంటి పాట డివిఎస్ రాజు గారు మా కోనసీమలో పాట తీయాలని నాకు ఎప్పటి నుంచో కోరికగా ఉండేది, ఈ సినిమా ద్వారా నేను ఆ కోరిక తీర్చుకున్నానని చెప్తారు. ఇదే సినిమాలో బాబులో ఆవిడ ఎంతైతే ఒక సరదా అయిన చిలిపి పాత్ర పోషించారో వాణిశ్రీ, ఇందులో ఆ చిన్న పిల్లాడి కోసం, సోను అనేటువంటి చిన్న పిల్లాడు లేడు కానీ ఉన్నాడు అనుకుని ఆవిడ ఒక పిచ్చిదాన్లా అంటే కన్నా ఒక హిస్టీరిక్ లేడీగా ఆవిడ నటించిన తీరు వాణిశ్రీ గారికి ఇది ఒక మహిళా చిత్రంగా ఎక్కువ పేరు తెచ్చుకున్నటువంటి చిత్రం జీవనజ్యోతి. సిన్నివో సిన్ని అనే పాట, ఈ ముద్దుల బాబు నిద్రపోతున్నాడు అనే పాట, ఇంకొక పాట ఉంది అందుకేనని ఎందుకంటే ఏమి చెప్పను అనేటువంటి ఒక డ్యూయట్ ఉంది. అప్పట్లో ఆ డ్యూయట్ అంటే కొంచెం సెన్సేషనల్ డ్యూయట్గా ఆ రోజుల్లో చెప్పుకునేవాళ్ళు. సత్యనారాయణ అక్కడ విలన్గా వేస్తే ఇక్కడ అన్నగా రోల్ ప్లే చేస్తారు. ఈ సినిమా 12 కేంద్రాల్లో సద్దినోత్సవం జరుపుకుని చాలా అటు సోహన్ బాబు గారికి ఎంత పేరు వచ్చిందో మహిళా ప్రేక్షకులు బ్రహ్మాండంగా ఆదరించిన చిత్రం జీవనజ్యోతి. ఆ తర్వాత మళ్ళీ ఆగస్టు 14న జీవితంగా వచ్చింది. దానికన్నా ముందర జూలై 17న బలిపీఠం చిత్రం వచ్చింది. బలిపీఠం కూడా మరొక నవలా చిత్రం, మా అందరికి తెలుసు. బలిపీఠం ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారి ఒక సెన్సేషనల్ నవల. ఆ సినిమాని దాసనారాయణరావు గారు తెరకెక్కించారు. అంతకుముందే ఈ సినిమా ప్రొడ్యూసరు సునీల్ చౌదరి గారు మేనకోడల చిత్రం నిర్మించారు. ఆ సినిమాకి దాసనారాయణరావు గారు సంభాషణలు రాశారు. అది కృష్ణ గారితో నిర్మించారు. తర్వాత దాసన్ నారాయణరావు గారు ఆయన మేనకోడల చిత్రానికి అసోసియేట్ దర్శకుడిగా ఉంటూనే డైలాగ్స్ రాశారు. ఎవరు రాసినా నచ్చకపోతే దాసన్ నారాయణరావు గారు డైలాగ్స్ ఆ సినిమాకి నచ్చాయనికి, అందుకని అవకాశం ఇచ్చారు. దాసన్ నారాయణరావు గారు చాలా బాగా కన్సీవ్ తీసినటువంటి సినిమా బలిపీఠం. బలిపీఠం హైదరాబాదు, విజయవాడ నగరాల్లో 100 రోజులు నడిచింది.
ఇందులో కూడా చక్రవర్తి మంచి సంగీతం అందించారు. ఇప్పుడు మనకి సినిమాల్లో ప్రబోధాత్మక గీతాలు వేరేలా ఉంటున్నాయి. అప్పట్లో సంఘ సంస్కర్తల్ని తలుచుకునేటువంటి పాటలు మనం చూస్తాం. ముఖ్యంగా ఇందులో కలిసి పాడదాం తెలుగు పాట, కలిసి సాగుదాం వెలుగుబాట అనేటువంటి శ్రీశ్రీ రచించిన ఈ పాటలో గురజాడ ముఖ్యంగా కందుకూరి సంస్కరణల గురించి, గురజాడ మంచి మాటల గురించి మనం చూస్తాం. ముఖ్యంగా కులాంతర వివాహం జరిగినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయో చూపించినటువంటి నవల బలిపీఠం. అంతే జాగ్రత్తగా తెరకెక్కించారు దర్శకులు దాసరి నారాయణరావు గారు. ఇది కూడా కుశలమా నీకు కుశలమైనటువంటి పాట కూడా చాలా బాగుంటుంది. అలా ఇందులో కూడా రాజబాబు ఈ జీవన జ్యోతి బాబు నెక్స్ట్ బలిపీఠం దీంట్లో రాజబాబు అంటే హీరోకి ఒక ప్రధాన అనుచరుడు లేదంటే హాస్యాన్ని పండించేవాడుగా మనకి కనిపిస్తాడు. నెక్స్ట్ ఆగస్టు 14న జేవు దొంగ వచ్చింది. జేవు దొంగ సమతా మూవీస్ బ్యానర్ మీద చటర్జీ నిర్మించారు. ఆయన మరొక నిర్మించారు. వి మధుసూదనరావు గారు దర్శకత్వం వహించారు. ముల్లపొడి మాటలు రాయటం ఒక ప్రత్యేకత. ఇది కూడా ఒక మంచి మ్యూజికల్ హిట్. ఇందులో నీలాల నింగిలో ఆ పాలపుంతలో నీ కౌగులింతలో అనేటువంటి పాట చాలా హిట్. రాధా అందించు నీలేత పెదవి అనేటువంటి పాట, ఈ రెండు డ్యూయెట్లు చాలా పాపులర్. సోషల్ మెసేజ్ అందులో కూడా ఒక హీరో దొంగగా రావటం, ఆ దొంగ నుంచి ఎలా సమాజానికి సేవ చేయటం, ఇవన్నీ ఈ అంశాలతోటి తీశారు. ముల్లపూడి మార్క్ సంభాషణలు బాగుంటాయి. మొదటి సీన్లోనే పోలీసులు చేసి హీరో మేకప్ ఏదో హడాడుగా మార్చుకున్నప్పుడు ఆ వెళ్ళిపోయినందుకు ఒక హీరో డైలాగ్ చెప్తాడు, ఇలాంటి వాళ్ళు ఉద్యోగాలు చేపట్టే మనం హాయిగా ఉన్నాం అంటాడు. అది ముల్లపూడి మార్క్ సెటైర్ ఈ సినిమాలో మనకి కనిపిస్తుంది. ఇది సోహన్ బాబు గారి బ్రహ్మాండమైన హిట్. ఇది 12-7 సెంటర్లో హిట్ అయింది. అంటే ఇది కేవలం సోహన్ బాబు గారు పూలతోటే జేబు దొంగ బ్రహ్మాండంగా ఆడింది. జేబు దొంగ తర్వాత వచ్చినటువంటి సినిమా గుణవంతుడు. ఇది ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకత్వం వహించిన సినిమా. ఇది లాస్ట్ సినిమా. యాక్చువల్గా ఈ సినిమా ఆయన కంప్లీట్ చేయలేకపోయారు. తర్వాత ఆయన అసిస్టెంట్ వైకే రావు అని ఆయన సినిమాని పూర్తి చేయడం జరిగింది. గుణవంతుడు అప్పటి వరకు సోహన్ బాబు గారి సినిమాలు బ్రహ్మాండంగా ఆడుతూ ఉండటంతో ఆ హైప్ తోటి ఓపెనింగ్స్ బాగా వచ్చాయి, కానీ సినిమాకి ఎందుకో నెగిటివిటీ వచ్చింది. అలాగే క్రిటిక్స్ కూడా అంతగా మెచ్చుకోకపోవటం, ఇవన్నీ కూడా సినిమాని కొంచెం దెబ్బతీసాయి. కేవి మహాదేవన్ మ్యూజిక్, నేను కాక ఇంకెవరు నేను కౌగిలిలో పొదిగేది అనేటువంటి పాట ఆ రోజుల్లో రేడియోలో బాగా వినిపించేటువంటి పాట. సోహన్ బాబు గారి ఈ ఇయర్ని మాత్రం ఆయన ఒక బ్రహ్మాండమైన చిత్రంతో తన కెరీర్లో బెస్ట్ హిట్ అంటే సోగ్గాడు అనమాట. సోగ్గాడు 19 సెంటర్లలో 100 రోజులు ఆడింది. దాంతోపాటుగా కే బాపయ్య దర్శకత్వం వహించారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రామానాయుడు నిర్మించారు. మోదుకూర్ జాన్సన్ మాటలు సమకూర్చారు. జయచిత్ర గారికి ఇది మొదటి సినిమా. అలాగే బహుశా సోహన్ బాబు గారు ఇద్దరు హీరోయిన్లతో చేసినటువంటి మొదటి సినిమా సోగ్గాడు. సోగ్గాడు సినిమా మనకి ఓపెనింగ్ షాటే మనం చూస్తే ఒక కబడ్డీ ఆటల పోటీతోటి స్టార్ట్ అవుతుంది. అప్పట్లో ఆ రోజుల్లో ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్తో తీసినటువంటి సినిమా ఇప్పటి కాలంలో ఏ హీరోలు బహుశా చేయలేరు. సోహన్ బాబు గారు చక్కటి రూరల్ బ్యాక్గ్రౌండ్తో కబడ్డీ ఆటతో స్టార్ట్ అవుతుంది. అంతా చాలా న్యాచురల్గా బాపయ్య గారు తీశారు. ఇది కూడా మ్యూజికల్ హిట్. కేవి మహాదేవన్ మ్యూజిక్ సమకూర్చారు. ఏడుకొండల తిరుమలేశాయ ఎంత పని చేసావు అనే పాట కానీ, చలిగా ఉంది అనేటువంటి చలిగా ఉంది చంపేస్తుంది అనేటువంటి పాట కానీ, సోగ్గాడే రేగాడే, లేచి లేచి నీ దుమ్ము దులిపాడే, ఈ పాటలన్నీ కూడా మాస్ పాటలు. సోహన్ బాబు గారు వాళ్ళ బాబాయ్ని అనుకరించారట. ఆ మీసకట్టు కానీ, ఆయన చెప్పిన ఒక మ్యానరిజం, ఈ సినిమాలో వాడిన మ్యానరిజం కానీ, ఇవన్నీ కూడా సినిమాని ఒక అద్భుతంగా నిలబెట్టాయి. జయచిత్ర జయసుధ ఇద్దరు హీరోయిన్లు నటించినటువంటి సినిమా.
బాపయ్య గారి గురించి ఒకటి చెప్పాలంటే అంత ముందు వారమే డిసెంబర్ 19న ఈ సినిమా వస్తే 12న ఎదురులేని మనిషి వచ్చింది. అది కూడా వైజయంతి మూవీస్ వారి అశ్విని దత్ గారి మొదటి సినిమా. ఆయన ఆ సినిమాలో కూడా ఎన్టీ రామారావు గారిని అది జానీ మేరా నామ్ ప్రేరణతోటో లేకపోతే రైట్స్ తీసుకున్నారో కానీ జానీ మేరా నామ్ తెలుగు రీమేక్ లాంటిది ఆ సినిమా. అందులో ఎన్టీఆర్ని కొత్త రకమైన డ్రెస్సింగ్, కొత్త రకమైన హెయిర్ స్టైల్ ఇవన్నీ మార్చి చూపించారు. అక్కడ వాన్సీ హీరో. ఆయన ఒక హీరోవి వారం తిరగగానే ఇంకో సినిమా రావటం మనం చాలా రేర్గా చూస్తాం కదా. అది బాపయ్య గారు ఆ క్రియేట్ నిజంగానే. డిసెంబర్ 12న ఎదురులేని మనిషి బ్రహ్మాండమైన హిట్ అయింది. డిసెంబర్ 19న మళ్ళీ సోగ్గాడు బ్రహ్మాండమైన హిట్ అయింది. బాపయ్య గారు రాఘవేంద్రరావు గారు బ్రదర్సే కదా. కొన్ని షార్ట్స్ బహుశా బాపయ్య గారు ఎదురులేని మంచి చిత్రం షూట్లో బిజీగా ఉంటే కొన్ని షార్ట్స్, ఇండోర్ షార్ట్స్, స్టూడియో షార్ట్స్ రాఘవేంద్రరావు గారు తీసేట. అలా ఎదురులేని మనిషి, అలా సోగ్గాడు 2 సినిమాలు హిట్లు ఇచ్చినటువంటి క్రెడిట్ బాపయ్య గారికి దక్కిన తర్వాత చాలా సినిమాలు హిందీలో తీశారనుకోండి. సోగ్గాడిని మళ్ళీ దిల్వాలా పేరుతోటి జితేంద్రతో తీశారు, తమిళ్లో తీశారు. మనకి ఎక్కడ కనిపిస్తుంది అక్కడ ఓపెనింగ్లో విజయ అండ్ సురేష్ ప్రొడక్షన్స్ అని కనిపించింది. మరి వాళ్ళు కూడా ఈ నిర్మాణంలో భాగస్వామ్యం అనేది తెలియదు కానీ డిస్ట్రిబ్యూషన్ మాత్రం విజయవాడకి చేశారు. విజయవాడకి మంచి లాభాలు తెచ్చిపెట్టినటువంటి సినిమా సోగ్గాడు. అలా సోగ్గాడు 19 కేంద్రాల్లో ఆడటమే కాకుండా ఈ విధంగా మనం చూస్తే 1975 నటభూషణ, హీమ్యాన్ ఆ రోజుల్లో ఆంధ్రపత్రికలో శ్రీనివాస్ అనేటువంటి ఒక రిపోర్టర్ ఉండేవారు. ఆయన ఒకరికి ఒక టైటిల్, సోహన్ బాబు గారికి ఏమో హీమ్యాన్ అని, కృష్ణ గారికి ఏమో డాషింగ్ హీరో అని, కృష్ణరాజు గారికి రెబల్ స్టార్ అని, ఈ రకమైనటువంటి ఈ టైటిల్స్ ఇచ్చి పాపులర్ చేశారు వాళ్ళందరినీ కూడా. అట్లా హీమ్యాన్ అని చెప్పి సోహన్ బాబు గారు చెప్తుండేవాళ్ళు. అంటే 75 ఆయనకి ఒక స్పెషల్ ఇయర్ సోహన్ బాబు గారికి. వీటన్నిటికీ మించి అప్పటికి ఇంకా ఆ రోజు ఆ 75లో అక్కినేని గారి సినిమాలు ఏమి విడుదల కాల ఆయన ఓపెన్ హార్ట్ సర్జరీ వలన. దాంతోపాటుగా కృష్ణ గారికి సీతారామరాజు సినిమా తర్వాత చక్రపాణి గారు చెప్పినట్టు చాలా సినిమాలు ఆయన 75 ఆయనకంత కలిసి రాని సంవత్సరం. ఎక్కువ పెద్ద హిట్లు ఏం కనపడవు. అందులో చాలా సినిమాలు ఆయనవి బ్లాక్ అండ్ వైట్లో ఉన్నాయి. చీకటి వెలుగులు లాంటి కొన్ని రంగుల చిత్రాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. ఈవెన్ ఎన్టీ రామారావు గారు కూడా ఆయన కూడా ఎదురులేని మనిషి పెద్ద హిట్ అయింది కానీ మాయామస్సింద్ర ఒక మోస్తరుగాడింది, రాముని మించిన రాముడు, ఇట్లాంటి పల్లెటూరు చిన్నోడు, ఇట్లాంటి సినిమాలు ఉన్నాయి. కానీ ఆయనకు కూడా ఇయర్ ఎండ్లో ఒక మంచి హిట్ వచ్చింది. కానీ సోహన్ బాబు గారు చూడండి, దేవుడు చేసి పెళ్లి హిట్, అందరూ మంచివారు అంత ఆడలేదు. ఆ తర్వాత వచ్చేటువంటి బాబు, జీవన్ జ్యోతి మంచి పేరు తెచ్చిపెట్టి ఆయనకి. తర్వాత వచ్చినటువంటి జేబుదంగ మంచి పేరు తెచ్చిపెట్టింది. సరే గుణవంతుడు ఒకటి కలెక్షన్స్ అయితే వచ్చేసాయి కానీ మేబీ అది లాస్ అయినట్టు కాదనుకుంటా. చాలా వరకు యావరేజ్గా ఆయన 8 సినిమాల్లో తక్కువ కలెక్ట్ చేసిన సినిమా గుణవంతుడుట. ఇయర్ ఎండ్కి మాత్రం బ్రహ్మాండమైన హిట్ సోగ్గాడు వచ్చింది. ఆయనకి వరుసగా 3 సంవత్సరాలు, అంత ముందు సంవత్సరాల్లో జీవన జ్యోతికి, సోగ్గాడికి, దాని ముందు ఇంకొక సినిమా వరుసగా 3 సంవత్సరాలు ఆయనకి ఫిల్మ్ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. నంది అవార్డు కూడా వచ్చింది ఆయనకి బలిపెట్టిన చిత్రానికి. ఇలా 1975 మొదటి సినిమా నేను బందర్లో చూస్తే 1975 చివరిలో వచ్చేటువంటి సోగ్గాడు సినిమాని కరీంనగర్లో బాలకృష్ణలో వచ్చేట్టు నాకు గుర్తు, అక్కడ చూశాను. ఇది 1975 నంబర్ 1 హీరో ఎవరు అని చెప్పాలంటే అన్డౌటెడ్గా శోభన్ బాబు గారే అని చెప్పుకోదగ్గ సంవత్సరం ఆయనకి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.